ఈ సెషన్లో మనం టైమ్ లైన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దాంట్లో ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తాం. మనం ఒక యానిమేషన్ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క మోషన్ అనేది మీకు నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ కలెక్షన్గా ఉంటుంది. సో ఆ యొక్క ఫ్రేమ్స్నే ఇక్కడ మీకు టైమ్ లైన్లో చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక్కొక్క ఇట్లా బాక్స్ లాగా ఉంది కదా, ఇదంతా కూడా ఒక్కొక్క ఫ్రేమ్ అన్నమాట. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ యొక్క కలెక్షనే ఒక యానిమేటెడ్ ఐటెం అన్నమాట. సో మీకు ఒక డాక్యుమెంట్ తీసుకున్నట్లయితే ఆ డాక్యుమెంట్ ప్రాపర్టీస్లో ఫ్రేమ్స్ పర్ సెకండ్ 24 అని ఉంది. అట్లానే ఇక్కడ టైమ్ లైన్లో కూడా మీరు చూడొచ్చు 24 ఫ్రేమ్స్ అని ఉంది. అంటే 24 ఇక్కడ దాకా అనమాట. ఓకే, అట్లానే 48 అంటే ఇది ఈ ఫ్రేమ్ అని అర్థం. సో ఇక్కడ 20 నుంచి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉన్నట్లయితే ఒక యానిమేషన్ అనేది స్మూత్గా మూవ్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ 24 ఫ్రేమ్స్గా అట్లానే ఫిక్స్ చేయడం జరిగింది. మరి మనం ఏ లేయర్లో అయితే ఉన్నామో ఆ లేయర్ దానికి సంబంధించిన ఫ్రేమ్స్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చాపర్ 4 అనే లేయర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 60th ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి టైమ్ లైన్ ఫ్రేమ్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, అంటే 60 ఫ్రేమ్స్ వరకు ఈ యొక్క హెలికాప్టర్ మనకి ఉంది అని అర్థం. మిగతావి డిజపేర్ అయిపోయాయి. చూడండి, మళ్ళీ ఇట్లా ఫస్ట్కి తీసుకొస్తే అంటే ఈ బిల్డింగ్స్ స్టార్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఇట్లా మూవ్ చేస్తే అవన్నీ డిజపేర్ అయిపోయాయి. ఓన్లీ హెలికాప్టర్ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే హెలికాప్టర్ అనేది ఒకటవ ఫ్రేమ్ నుంచి 60th ఫ్రేమ్ వరకు ఎక్స్టెండ్ చేయబడింది. ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. ఓకే, మరి బిల్డింగ్స్లోకి వద్దాం. బిల్డింగ్స్లోకి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ సంథింగ్ ఈ ఫ్రేమ్ దగ్గర మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళొచ్చు, లేదంటే రైట్ క్లిక్ కూడా మీరు చేయొచ్చు. రైట్ క్లిక్, ఇన్సర్ట్ ఫ్రేమ్. సో ఇప్పుడు చూడండి, బిల్డింగ్స్ లేయర్ రావడం జరిగింది. మరి ఇంకా మీరు స్టార్స్ కావాలనుకోండి, స్టార్స్ మీద క్లిక్ చేయండి. ఇక ఈ లేయర్ని ఇక్కడ దాకా తీసుకొస్తాం, లేదంటే సంథింగ్ లైక్ ఇది 49th ఫ్రేమ్ వరకు వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ ఫ్రేమ్ అంటాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తేమో ఓన్లీ హెలికాప్టర్ వస్తుంది. ఇట్లా మూవ్ చేయండి, ఇక్కడికి వస్తే స్టార్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు టోటల్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో స్టార్టింగ్ పొజిషన్లో ఏటో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఇట్లా ప్లే చేసి కూడా చూడొచ్చు. మరి ఇక్కడ మీకు కీ ఫ్రేమ్స్ అనేటివి ఉన్నాయండి. స్టార్టింగ్లో కూడా డాట్ అనే ఐటెం తోటి, ఇక్కడ డాట్ అనే ఒక సింబల్ తోటి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఉంది స్టార్టింగ్ వెరీ బిగినింగ్లో. అట్లా కాకుండా మధ్యలో మనం ఈ యొక్క కీ ఫ్రేమ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లేదంటే ఈ ప్లేస్లోకి వస్తున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ టైమ్ లైన్ కీ ఫ్రేమ్ అని ఇన్సర్ట్ చేస్తాను. ఈ కీ ఫ్రేమ్
ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఇట్లా మూవ్ చేయొచ్చు. దాని యొక్క కాపీ ఇక్కడికి వస్తుందన్నమాట. కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసిన పొజిషన్లో చూడండి. అక్కడ మీకు డాట్ వచ్చింది చూడండి. ఇట్లా మూవ్ చేస్తే మోషన్ కూడా తెలుస్తుంది అక్కడ, మూమెంట్, హెలికాప్టర్ యొక్క మూమెంట్ అనమాట. మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. ఇప్పుడు ఇంకాస్త మూవ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి 3 మూమెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మనం రైట్ క్లిక్ చేసి ఒక బ్లాంక్ కీ ఫ్రేమ్ను కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బ్లాంక్ కీ ఫ్రేమ్ అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ అక్కడికి కాపీ కాదు. మామూలు కీ ఫ్రేమ్లో అయితే మీకు ఆబ్జెక్ట్ కాపీ అవుతుంది. ఇప్పుడు చూడండి, బ్లాంక్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ యొక్క సర్కిల్ లాంటిది వైట్గా ఉంది, ఇక్కడేమో బ్లాక్గా కనిపిస్తుంది. అది బ్లాంక్కి, నాన్ బ్లాంక్కి. అయితే ఒక కీ ఫ్రేమ్ నుంచి మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, షిఫ్ట్ క్లిక్ చేసామనుకోండి ఇక్కడికి, అంటే కీ ఫ్రేమ్ నుంచి నెక్స్ట్ కీ ఫ్రేమ్ వరకు ఉండేదాన్ని దీన్ని ఏమంటారంటే ఫ్రేమ్ స్పాన్ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రేమ్స్ని కలిపి ఇక్కడ ఫ్రేమ్ స్పాన్ అని అనడం జరుగుతుంది. ఒక కీ ఫ్రేమ్ నుంచి దాని తర్వాత ఉండే కీ ఫ్రేమ్ వరకు అనమాట. అయితే ఒక్కొక్క ఫ్రేమ్ని మీరు రైట్ క్లిక్ చేసి కానీ ఇట్లా చూడండి, రిమూవ్ ఫ్రేమ్స్ అనొచ్చు, లేదంటే క్లియర్ ఫ్రేమ్ అని అనొచ్చు. ఫ్రేమ్ అక్కడ క్లియర్ అయిపోతుంది టోటల్గా. కంట్రోల్ Z యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ అన్నిటిని, కీ ఫ్రేమ్స్ అన్నిటిని మనం రిమూవ్ చేయాలనుకోండి, షిఫ్ట్ F6. F6 ఏమో టు ఇన్సర్ట్ ద కీ ఫ్రేమ్, షిఫ్ట్ F6 ఏమో టు రిమూవ్ ది కీ ఫ్రేమ్. ఆ కీ ఫ్రేమ్ దగ్గర పెట్టండి, షిఫ్ట్ F6. షిఫ్ట్ F6 అంటే మీకు ఆ కీ ఫ్రేమ్స్ అంతా కూడా రిమూవ్ అవుతూ ఉంటాయి. మరి మొత్తం ఇక్కడ దాకా సెలెక్ట్ చేశాను టోటల్గా అన్నిటిని. ఇప్పుడు ఇన్సర్ట్ ఫ్రేమ్ మనం ఈక్వల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఆఫ్ కోర్స్ వీటిని రిమూవ్ చేసేయాలి.
సో అట్లా క్లియరింగ్ రిమూవింగ్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రేమ్స్ని కానీ కీ ఫ్రేమ్స్ని కానీ. ఓకే, మీకు మోషన్ అనుకుంటే కనుక ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కీ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేసుకొని ఈ యొక్క ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకోవచ్చు. సో ఎంతవరకు మీ ఫ్రేమ్స్ని యూజ్ చేస్తున్నారో అంతవరకు మీ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్టార్స్ ఇక్కడ పెట్టాననుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ ఫ్రేమ్ అంటాను. సో ఓన్లీ స్టార్సే కనిపిస్తాయి. అట్లానే మరి ఇప్పుడు ఇన్సర్ట్ ఫ్రేమ్ బిల్డింగ్స్, మరి ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ ఫ్రేమ్. సో ఎక్కడ దాకా మీ యొక్క లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించాలి అనేది యొక్క ఫ్రేమ్స్ని బట్టి మనం తెలుసుకోవచ్చు.